ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో ప్రధానంగా రైతు రుణమాఫీ గురించి ప్రధాన చర్చ. రైతు రుణమాఫీ ఎప్పటి నుంచి జరుగుతుంది, రైతు రుణమాఫీ చేయడం ఈ ప్రభుత్వానికి సాధ్యమా, 6 గ్యారంటీస్ 6 గ్యారంటీల్లో అంతర్భాగమా, లేదా ఇది సెపరేట్ గా రైతుల కోసమే ప్రత్యేకించి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా, దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడారు. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా. సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణ రైతులు ఎన్నో 1000 కళ్ళతో ఎదుర్కొన్నటువంటి అంశం ప్రధానంగా రైతు రుణమాఫీ. అంటే గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీ నెరవేరక ఇప్పుడే చాలా మంది రైతులు కూడా ఇబ్బందులు, బ్యాంకుల్లో చిక్కుకొని కనీసం ఇంట్రెస్ట్ కూడా కట్టలేక ఇబ్బందుల పాలయ్యారు. అలాంటి రైతులకు ఏదైనా న్యాయం జరుగుతుందా, మరి ఎప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని మొత్తానికి జనవరి 2వ లేదా 3వ వారం నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియ అనేది ప్రారంభిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా వివరించారు. మొత్తానికి రైతు రుణమాఫీకి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల జాబితాను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బ్యాంక్ అధికారులతో కూడా రిక్వెస్ట్ ప్రపోజల్ చేస్తూ మొత్తానికి సహకరించాలి, రైతులందరికీ రుణమాఫీ చేయడానికి మా ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉంది, కాబట్టి రైతుల యొక్క జాబితాను కూడా మాకు అందజేస్తే అర్హులందరికీ రుణమాఫీ విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి దానికి సంబంధించి ఇప్పటికే పాత లిస్ట్ ప్రకారం చూస్తే అన్ని జిల్లాల వారీగా మీరు ఇప్పటి వరకు ఎంత లోన్, క్రాప్ లోన్ పొందారు, వ్యవసాయ లోన్స్ కి అర్హులైనటువంటి రైతులందరికీ తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతామని చాలా స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి మీరు అతి త్వరలో 1 వారం 10 రోజుల్లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ వినబోతున్నాం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా 33 జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ జరిగి తీరుతున్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ మీకు వచ్చేటువంటి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రతి ఒక్క డౌట్స్, సలహాలను, మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయగలని తెలియజేస్తూ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.